గురుభ్యాయ నమ గణపతాయ నమ సర్వే జనో సుగుణో భవంతు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ గోవింద 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 అంటూ నామస్మరణ చేస్తూ ఉంటారు. అసలు గోవింద అంటే దాని యొక్క అర్థం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు వెంకటేశ్వర స్వామి వారు అగస్ముని వారి ఆశ్రమానికి వెళ్ళి, నా పేరు శ్రీనివాసుడు అని పిలుస్తారు, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయంట కదా, వాటిలో ఒక గోవుని నాకు ఇస్తారా అని చెప్పేసి శ్రీనివాసుడు అడగగా, అగస్ముని మీకు గోదానం చేయాలంటే మీతో పాటు మీ ధర్మపత్ని కూడా ఉంటే గోదానం చేయటం మంచిది స్వామి అని చెప్పగా, ఆ విషయాన్ని విన్న శ్రీనివాసుడు మరలా వెళ్ళి ధర్మపత్ని అయిన సతీమణి పద్మాదేవిని తీసుకొని మరలా ఆశ్రమానికి చేరుతారు. ఆశ్రమానికి చేరిన టైంలో అగస్ముని లేకపోవటం వలన వాళ్ళ శిష్యులు ఉన్నప్పటికీ, మా గురువుగారు లేరు స్వామి, మీకు ఏమి కావాలి అని అడగ్గా, మీ గురువుగారైన అగస్ముని నాకు గోదానం చేస్తానన్నారు, ఆ గోవులను మీరు ఇవ్వగలుగుతారా అని అడిగితే, స్వామి మహర్షి ఆజ్ఞ లేనిదే మేము ఇవ్వటానికి సాధ్యం కాదు అని చెప్పగా, ఆ విషయాన్ని విన్న శ్రీనివాసుడు ఆవేశంతో కొండవైపు వెళ్తూ ఉండగా, ఆ విషయాన్ని తెలుసుకున్న అగస్ముని, శ్రీనివాస ఆగవయ్య ఆగు, గోవు విందా గోవు విందా అంటూ ఆ శ్రీనివాసి అంట అగస్ముని వెళ్తూ ఉంటాడు. అసలు గోవు విందా అంటే ఏమిటి అంటే, గోవు అనగా ఆవు, విందా అనగా తీసుకో, ఈ రెండింటిని కలిపి గోవిందా గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ ఉంటారు. కాబట్టి గోవిందా గోవిందా అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ పలుకుతూ ఉంటారనమాట. దీని యొక్క భావం గోవిందా గోవిందా గోవింద.